ఇక యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప లక్ష్మి భార్యాభర్తలు కూడా బస్సు ప్రమాదానికి గురయ్యారు. లక్ష్మికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రి కోసమని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కి అయితే బయలుదేరారు. చేవేళ్ల దగ్గర జరిగిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో భార్యాభర్తలు బందెప్ప లక్ష్మిలు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వారి కూతుళ్లు భవానీ శివలీలలు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని పలువురు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది దుర్మరణం చెందారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరి విషాద గాథ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. తాండ్రుడిపోలో కండక్టర్గా పనిచేస్తారు. ఆమె ఇప్పుడు బస్ యాక్సిడెంట్లో అయిన వాళ్ళు మా బావ పెద్ద కూతురు. ఆమెకు ఒక చిన్న పాప డెలివరీ అయింది. రీసెంట్గా 1.5 months పాప ఉంది. ఇంకా డీటెయిల్స్ వాళ్ళ అప్డేట్ సార్ రాలేవండి. పొద్దున నేను 6:30కి బయలుదేరిన సార్. వాళ్ళు 5కి వెళ్ళిండ్రు. నాకు 6:30కి నేను డిపోకి వెళ్ళిన ఇట్లా తాండూరు బస్ యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది. కానీ దాంట్లో మా వాళ్ళు ఉన్నారని నాకు అంత ఐడియా లేదు. నేను చూస్తూనే ఉన్నాను. తర్వాత ఆధార్ కార్డులు అవన్నీ వచ్చినాక గుర్తుపట్టిన మా వాళ్ళు దాంట్లో కూడా ఉన్నారని. మా బావ ఉన్నాడు. మా బావ పెద్ద పాప ఉంది. ఆమెకు ఒక డెలివరీ అయిన చిన్న పాప ఉంది. 1.5 month పాప ఉంది సార్. వీళ్ళకు ఏదైనా సహాయం చేయండి సార్. వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. ఆమె మ్యారేజ్ కూడా ఆమె అందరితో చేసుకొని చేసింది సార్. చాలా పేదవాళ్ళు సార్. కష్టపడితేనే వస్తుంది, లేకుండా లేదు సార్. వాళ్ళు రెంట్ కూడా సార్ రాజగృహ కల్ప కలిగిన సార్ వాళ్ళకి.